హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? పోస్ట్ బేసిక్ బిఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసేసారు. సో, కాలేజ్ వైస్‌గా రిలీజ్ చేశారు. సో, అదే విధంగా మీ ఇండివిడ్యువల్ కూడా మీరు రిలీజ్ చేశారు కాబట్టి, సో, ఎవరైతే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా! సో, ఇంకా ఎందుకింకా? సో, అయితే మనకిప్పుడు ప్రెజెంట్ టాపిక్ వచ్చేసరికి ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, సో, మనకి ఇంకా ఎందుకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్పేసి చూసుకుందాం. సో, అది బీఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి గానివ్వండి, పోస్ట్ బేసిక్ బీఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి గానివ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే, మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే మాత్రం అన్ని అప్డేట్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఇస్తున్నాము. సో, అందుకే ఖచ్చితంగా కూడా అందరూ కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఏదైతే పోస్ట్ బేసిక్ బేస్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌తో వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. అయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ అనేది కాలేజెస్ యాడ్ చేయడం వల్ల ఇంకా కొన్ని ఏవైతే కరెంట్ మార్క్స్ లిస్ట్ సో, ఫైల్ వర్క్ లిస్ట్‌లో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి లేట్ చేస్తున్నారు. వీలైతే మాత్రం ఖచ్చితంగా ఇద్దరికీ అయితే మాత్రం ఒకేసారి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. మీరు ఎటువంటి యూనివర్సిటీ ఫీస్ మళ్ళీ పే చేయకుండా డైరెక్ట్‌గా మీ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్‌కి సంబంధించి వెబ్‌సైట్ ఉంటుందో సో, ఇక్కడ చూస్తారు కదా! ఇక్కడికెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోయి సింపుల్‌గా మీరు సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్‌ని డైరెక్ట్‌గా పెట్టుకోవచ్చండి. ఇది పోస్ట్ బేసిక్ బీఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి అప్డేట్ అనమాట. సో, ఎప్పుడొస్తుంది అనుకున్నట్లయితే మనకి ఈ 15 అంటే ఈ రోజు నుంచి 20థ్ లోపైతే ఎప్పుడైనా సరే ఖచ్చితంగా అప్డేట్ అయితే రావచ్చు. ఇంతకన్నా లేట్ అయితే అవ్వదు. ఇదే విధంగా ఒకవేళ అప్డేట్ వచ్చినా సరే మొట్టమొదటిగా ఈ పోస్ట్ బేసిక్ బీఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో, ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు పోస్ట్ బేసిక్ బీఎస్‌ఎన్ఎస్‌కి సంబంధించి ఇంకా డౌట్స్ గాని ఉన్నట్లయితే అది సెకండ్ ఫేజ్ సంబంధించి కానివ్వండి, అదే విధంగా ఇంకా ఎలాంటి ఫేజ్ సంబంధించి సో, అది ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మమ్మల్ని కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయ్యి మీరు డౌట్స్ అడిగినట్టయితే మేము మీకు రిప్లై ఇచ్చి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదంతా ఫ్రీ అండి. ఎలాంటి మనీ అయితే ఉండదు. సో, మీరు సింపుల్‌గా అయితే చేయొచ్చు. సో, ఇది అప్డేట్ మీకు 15థ్ నుంచి 20థ్ లోపైతే పోస్ట్ బేసిక్ బేస్ నర్సింగ్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుందండి. డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీరు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసి చెక్ చేస్తూ ఉండండి. నేను కూడా మీ తరపు నుంచి చెక్ చేస్తూ ఉంటాను. ఏదైనా అప్‌డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం మీకు గైడ్ చేస్తాను. సో, అప్‌డేట్ అయితే వీడియో రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీరు సింపుల్‌గా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మీకు మన బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి గానివ్వండి, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి గానివ్వండి, ఎన్‌టిఆర్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా మీకు మన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఫస్ట్‌గా వీడియో చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఇది అప్‌డేట్. అసలు చెప్పాను కదా! లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.